వెల్కమ్ టు స్కంద ఫుడ్ వ్లాగ్. ఇప్పుడు మనం ఎంతో రుచికరంగా ఉండే మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిరపకాయలు, శనగపిండి, ఉల్లిపాయలు, నూనె, కారం, ఉప్పు, కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చి, అల్లం, వాము. ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో కొద్దిగా వాము, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాన్ని కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలకు మధ్యలో స్టఫ్ చేసుకోండి. మొత్తం అన్ని మిరపకాయలకి స్టఫ్ చేసుకున్న తర్వాత మిరపకాయల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బౌల్లో శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాము, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే స్టఫ్ చేసి పెట్టుకున్న మిరపకాయలని పిండిలో ముంచి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి. మిరపకాయ బజ్జీలు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బాగా కలర్ చేంజ్ అవ్వనివ్వకండి. గోల్డ్ కలర్లోకి ఫ్రై అయినాయి. ఇప్పుడు ఈ బజ్జీలని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు బజ్జీల్లో స్టఫింగ్ కోసం ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ పిండుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న బజ్జీల్లోకి మనం తయారు చేసుకున్న ఉల్లిపాయని స్టఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.